శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే వాదూలాన్వయ సంజాతమప్పలార్య తనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దోచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః. శ్రీరంగిణో మంగళం శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ ఒక సిన్సియర్ స్టూడెంట్గా తన వర్క్ చేసి ఆ ఉపాధ్యాయురాలిని ఆనందింపచేసే ప్రయత్నాన్ని చేసినటువంటి విద్యార్థినిగా మన శ్యామల గారిని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఇంత వయస్సులో ఇంత శ్రద్ధగా వీటిని వింటూ అనుభవించడమే మాత్రమే కాకుండా ఎంత అందంగా సమ్మరీని చేకూర్చుకున్నారు, రాసుకున్నారు. ఎంత ఓపిక ఉండాలి. నిన్న సుమతి గారు అన్నారు ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ బ్రెయిన్ కి, ఈ వయస్సులో కష్టం అని అంటే మరి అంతకు మించిన వయస్సులో ఉండేటటువంటి శ్యామల గారు ఆ ప్రయత్నాన్ని చేస్తున్నారు అంటే అది ఆమెకి ఆ భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం. చాలా అందంగా సమ్మరైజ్ చేశారు. ఏది చెయ్యాలో దాన్ని, కావేరీ నది వైభవాన్ని చాలా అందంగా అంటూ పదాలు కూడా రంగపతి ఇల్లాలికి అన్నారు. ఎంత బాగుంది ఆ పదం. రంగపతి అనేటటువంటిది సంస్కృత పదం అయితే ఇల్లాలు అనేది తెలుగు పదాన్ని కూర్చి కమలాగృహమేధి అంటారు వేదాంత దేశకులు. అలాగా ఒక అందమైన పదాలు అక్కడక్కడ ప్రయోగించుకుంటూ మనసారా రాసుకున్నారు. మంచిగా రాసుకున్నారు. రాసుకున్న విషయాన్ని చాలా చక్కగా వివరణ చేశారు. విషయాన్ని మరొకసారి మననం చేయించారు. ఆమెకు ఉండేటటువంటి ఆ శక్తిని ఏమనాలో నాకు తెలియదు, కానీ ఇది మనకి కూడా రావాలి అని కోరుకుందాం. ఆమె వయస్సుకి మనం వచ్చినప్పుడు మనం కూడా ఇలాగే ఉండాలి. ఇంత ఆనందంగా, ఇంత ఉత్సాహంగా, ఇంత శక్తివంతంగా, ఇంత ఆరోగ్యంగా, శారీరకంగాను మానసికంగాను కూడా ఇలాగే మనం ఉండగలిగే ఒక స్ఫూర్తి శ్యామల గారిని చూసి మనం పొందగలగాలి. ఆమె మనకి అన్నింటా ముందు ఉన్నారు. వయసులోనే కాదు అన్నింటిలోనూ ముందు ఉన్నారు. అలాంటి ఆమె మన గోష్ఠిలో అన్వయించటం మనందరి యొక్క అదృష్టం అని అనుకోవాలి. చాలా చక్కగా ఉంది తల్లి మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం. ప్రాకారాజిర మధ్య అని అంటూ మీరు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేశారు. రెండవ శ్లోకం ఇంకా మనం ఉపదేశం తీసుకోలేదు, కానీ రెండోది కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి రెండు శ్లోకాలని మీరు అనుసంధానం చేస్తూ శ్లోకాల్లో ఉండేటటువంటి వివరాలని సంగ్రహంగా వివరిస్తూ విశేషాంశాలని చాలా చక్కగా కూర్చి మరొకసారి అందరి మనస్సుల్లోనూ నిలిచేటట్లుగా మీరు కావించినటువంటి ఈ మననం ఏదో 4 మాటలు చెప్దాంలే అని అనుకోవడం కాదు. అంతేకాదు ఆ పెద్దలకు ఉండేటటువంటి ప్రత్యేక గంధం ఏది అంటే అది ఏదో ఒక శతకాలలో సుమతి శతకాలు, కృష్ణ శతకాలు ఇలాంటివన్నీ చిన్నప్పుడు చదువుకున్నారు కాబట్టి అందులో ఉండేటటువంటి ఒక పద్యంతో ప్రారంభిస్తేనే
ఆనాటి ఆ మంచి సంస్కారం మనకి కనిపిస్తోంది. అన్ని రకాలుగాను చాలా చాలా ఆనందాన్ని కలిగించినటువంటి ఈ మననం మీరు ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. చేస్తూ 10 మందికి స్ఫూర్తిని ఇవ్వాలి. ఆచార్య అనుగ్రహాన్ని, భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈ వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నిజంగా నేను ఇలా మీరు చేస్తూ ఉంటే మీరు నాకు రుణపడి ఉండడం కాదు, నేను మీకు రుణపడి ఉంటానేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ విన్న పాఠాన్ని మీరు మళ్ళీ నాకు ఇలా అప్పగిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా మీరు చూపిస్తూ ఉండేటటువంటి ఆదరానికి నేను ప్రత్యుపకారం చేయలేను. ఈ 2 నిమిషాలు మీ గురించి మాట్లాడగలుగుతాను, మీరు చేసినటువంటి ప్రయత్నంలో ఉండే మంచిని లేదా చిన్న చిన్న దోషాలని చెప్పగలుగుతానేమో, కానీ నిజంగా పొందుతున్నటువంటి ఆనందం మాత్రం ఈ మాటలతో తిరిగి ఇచ్చేది కాదు అని మాత్రం అందరికీ నేను స్పష్టం చేస్తున్నాను. ప్రత్యేకించి కొంతమంది కొన్ని విలక్షణతలు మన గోష్ఠిలో ఉన్నాయి. చిన్నపిల్ల యతిరాజు శ్రద్ధగా వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే మీలాంటి పెద్దలు కూడా ఇంత ఉత్సాహంగా దీన్ని గ్రహిస్తూ ఉంటే అంతే సంతోషంగా ఉంటుంది. అందుకే మన గోష్ఠిలో అన్నీ కలిసే అన్ని రకాలైనటువంటి ఆనందాలని మనకిస్తూ ఈ గోష్ఠిని పూర్వాచార్యులు నిర్వహింపచేస్తున్నారు. ఇది మనకి ఎప్పటికీ కావాలి అని పెద్దలుగా మీరు కూడా గోష్ఠి తరఫున పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థించాలి అని కోరుకుంటూ మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయకః కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీభవత్ కర్మక్లేశఫలాశయ ప్రశమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోర్చిరాదిసరణివ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి దుగ్ధాప్తిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యామితి వాకుల చెంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీలహరీకరైర్విదధతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందన తరూన్ రథ్యాంగణాన్యుక్షతి శ్రాణీయార్హణపానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహోవ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ గంగాం విష్ణుపదీత్వమాత్రముఖరాం హేమాపగాహంత్వగం అగణిత గుణావజ్యం సర్వం స్థిరత్రసమప్రతిక్రియమపి పయః పూరైరాప్యాయయంత్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా శిశిరమధురా గాథాసానః పునాతు మరుద్వృథా సరళతనుతరంగైః మందమాందోళ్యమాణः స్వతటవిటపి రాజీ మంజరీ సుప్తభృంగ క్షిపతు కనకనామ్నీ నిమ్నగా నారికేళ క్రముకజమకరందైః మాంసలాపామదంహః కదళవకుళజంబూ పూగమాకందకంఠద్వయస సరస నీరామంతరా సహ్యకన్యాం ప్రబల జల పిపాసాలంబమానాంబుదౌఘ భ్రమకరతరువృందం వంద్యతామంతరీపం యద్విష్ణోః పదమతమః పరో రజోగ్ర్యం ముక్తానామనువిరజం విధి ప్రమాహుః తత్పుణ్యం పుళినమిదంతయాద్య మధ్యే కావేరి స్ఫురతి తదీక్షిషీయ నిత్యం త్రయంత ప్రహతిమతీషు వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచుర భవశ్రమాపహాసు కావేరీ పరిచరితాసు పావనేషు శ్రీరంగోపవనతటీషు వర్తిషీయా స్ఫురిత సఫరదీర్యన్నారికేళీ గుళుచ్ఛ ప్రసుమర మధుకుల్యావర్తితానోకహాని రతిమవిరతి రంగారామరమ్యస్థలాని ప్రముఖ పనసమోచామేచకాని క్రియాసు అధిపరమపదం పురీమయోధ్యామమృతవృతామపరాజితాముశంతి పుళినముపరి రంగరాజధానీ పిసితదృశామపి సా పురః చకాస్తి భవపదమపి దివ్యధామ కర్తుం తదుభయతంత్రితహర్మ్యమాలికేవ భవనమణితలైర్విజృంభమాణా జయతి తరామిహ రంగరాజధానీ మణిమకరరుచీః వితత్య పాశాన్ విశృమరకేతుకరైర్మృగం హిమాంసోః
శ్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసతీనః జనపద సరిదంతరీప పుష్యత్పుర పరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి. అహృత సహజదాస్యాః సూరయస్రస్తబంధాః విమల చరమదేహా ఇత్యమీ రంగధామ महितमनुजतिर्यक् स्थावरत्वाश्रयन्ते सुनियतमिति हस्म प्राहुरेभ्यो नमस्तात्. श्रीरङ्गदिव्यभवनम् भुवि गोपुराणाम् प्राकारितेन निकरेण गरुत्मतेव पार्श्वप्रसारितपतत्रपुटेन भक्ष्या नानातनोभिरुपगूढमुपघ्नयामः. प्राकारमध्याचिरमण्डपोक्त्या सद्वीपरत्नाकररत्नशैला सर्वं सहा రంగవిమానసేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి. ఇందాక చెప్పాలనిపించలేదు కానీ ఇప్పుడు చదువుతున్నాను కనుక చెప్తున్నాను. మండపోక్త్వా అన్నారు శ్యామల గారు. క్త్వా కాదు, ఉక్త్యా. అక్కడ యావత్తు ఉంటుంది. మండపు ఉక్త్వా అంటే చెప్పి అని అర్థం వచ్చేస్తుంది. ఉక్త్యా అంటే ఆ పేరుతో అనే అర్థంలో వస్తుంది. అది యావత్తు, అది వావొత్తు కాదు అనే దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. తర్వాత శ్లోకాన్ని కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి అనుసంధానం చేద్దాం. జితబాహ్య జినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవ ప్రగణాన్ విదధే పరకాల కవి ప్రణమేమహి తాన్. అక్కడ ఉండేటటువంటి మండపాలకి మనం నమస్కారం చేస్తున్నాము, నమస్కరిద్దుముగాక అని అన్నారు భట్టర్ వారు అని అనుకున్నాం. ఆ మండపాలకి నమస్కరించటానికి కారణం, వాటి పట్ల అంత ఆదరం కలగడానికి కారణం అవి మహానుభావులైనటువంటి పరకాల మునులు మనకి అందించినవి, పరకాల కవి అందించినవి కావటం అని అంతవరకు చెప్పుకున్నాం. ఇవాళ మరికొన్ని విశేషాలని మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. అదృష్టం కొద్దీ దగ్గరలోనే మనకి తిరుమంగయాళ్వార్ల తిరునక్షత్రం కూడా వస్తోంది. ఆ సందర్భంగా కూడా ఒకసారి వారి వైభవాన్ని దానికి సంబంధించిన శ్లోకం దగ్గర మనం చెప్పుకునేటటువంటి ఒక సదవకాశం ఇది. ఇంతకు ముందు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక సందేహం కలిగితే తద్వారా మనం మంచి విషయాన్ని మరింత విస్తరంగా చెప్పుకునేటటువంటి అవకాశం కలుగుతోంది. అలాగే తిరుక్కార్తి గురించి చెప్పండి అని బహుశా 2 ఏళ్ల కిందట కాబోలు మంజుల ఒకసారి సూచన చేస్తే ఏదో తక్కువ ఒక 5-10 నిమిషాలు చెప్తాను అని అనుకుంటే అదొక ఎపిసోడ్ కింద మనం చెప్పుకున్నాం తిరుక్కార్తి యొక్క వైభవాన్ని గురించి. అప్పుడు విన్నవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ప్లేలిస్ట్ లో వెతుక్కొని చూసుకోగలిగే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరొకసారి దాన్ని ప్లేలిస్ట్ లో తీసి మన గ్రూప్ లో కనుక పెట్టుకుంటే తిరుక్కార్తి ముందర మనం మళ్ళీ ఒకసారి దాన్ని వినేటటువంటి అవకాశం ఉంటుంది. మనం కలియన్ అరుళప్పాడ్ అనేటటువంటి దాన్ని చెప్పిన దాని విషయాలని చాలా విస్తారంగా చెప్పుకున్నాం. అలాగే గురు పరంపర వాక్యాలలో శ్రీ, శ్రీమతే, శ్రీమత్ అని ఎందుకుంటాయి అని స్వాతి అడిగితే దాని గురించి ఒక విస్తారంగా ఒక ప్రస్తావాన్ని మనం చేసుకున్నాం. దాన్ని చక్కగా మనం రికార్డ్ చేసుకున్నాం. రికార్డ్ చేసుకుంటే ఒకవేళ మరిచిపోయినా, అది మిస్ అయినా, కొన్ని విషయాలు మళ్ళీ సందేహం ఉన్నా ఒకసారి మళ్ళీ వింటే మనకి క్లారిటీ వస్తుంది ఆయా సందర్భాలలో. అలాగే ఇప్పుడు కూడా మనం చక్కగా మళ్ళీ ఒక్కసారి ఆ రికార్డింగ్ ని ఆడియో వీడియోని మళ్ళీ ఒకసారి వినేటట్లుగా గ్రూప్ కి దాన్ని అందించుకుందాం. ఎవరైనా చేయొచ్చు, ప్లేలిస్ట్ లో అందరూ వెతుక్కునేంత శ్రద్ధ ఉండదు కాబట్టి మరొకసారి కొత్తగా గ్రూప్ లో మనం పెట్టుకుందాం. ఇక చెప్పడానికి ముందు బుర్ర కొంచెం మళ్ళీ అలర్ట్ గా అయిపోవాలి కదా, అది మనకి పదును ఎక్కాలి. కాబట్టి నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి ఒక విషయం మీద చిన్న పరిశ్రమ చేసుకుని అభ్యాసం చేసుకుని మనం ముందుకి సాగుదాం. చేసే ప్రయత్నం ఏమిటి అంటే, నిన్న మనకి భూదేవి సాక్షాత్తుగా రంగమందిరంగా అయి ఆ రంగ విమాన సేవని చేస్తోంది అనేది అంశం.
ఆ భూదేవికి ఉండే విశిష్టతలు ఏవి అంటే సప్తద్వీప సప్తసాగర పరివృత అయి ఉండడం, సప్త శైలవతి అయి ఉండడం అని 7 సంఖ్య గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ 7 సంఖ్యని ఎన్నో రకాలుగా 7 7 అనుకుంటాయి. కానీ మనం ఇప్పుడు చదువుతున్నది శ్రీరంగరాజస్తవం కనుక రంగనాథుడి వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక 7 సంఖ్యతో ఉండేటటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వివరాలొద్దు, కానీ విషయాన్ని మాత్రం మనం తెలుసుకుందాం. వారానికి 7 రోజులు కదా. ఈ 7 రోజులు కూడా మనం ఈ మంచి పనిని విడవకుండా చేసుకోవాలి అనేది పెద్దల యొక్క సూచన. స్వామివారు ప్రవచనంలో నిన్న ఇప్పుడు ఇవాళ నాకు టైట్ అది గుర్తుండడం లేదు, కానీ ఎంతసేపు పూజ చేస్తారు, దేవుడికి ఎంత సమయం ఇస్తారు అని అడుగుతూ ఉంటే చక్కగా చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మనం 1 గంట ఇచ్చినా 24 గంటలు భగవంతుడి సేవలో గడిపినట్టుగా అంటే ఎలాగా అంటే చాలా భగవద్గీత చెప్తున్నారు అనిపించట్లేదు, కానీ భగవద్గీతలో ఆ విషయం చాలా మంచిగా మనకి తెలుస్తోంది కదా. మనకి 7 వారాల నగలొద్దు, ఇప్పుడు మనకి 7 సంఖ్యతో ఒక అద్భుతమైన విశేషాన్ని, శ్రీరంగంలో ఉండే విశేషాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బాగా తెలిసిన విశేషం సప్త ప్రాకారాలు అనేది మనకి. రంగనాథుడు మనకి ఎవరి దైవం అంటే రామచంద్రుని యొక్క దైవం రంగనాథుడు కదా. మన తిరువారాధనకి మనం రోజు ఆరాధన చెయ్యాలి. ఒకవేళ మనకు అవకాశం లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి ఆరాధన మాత్రం విడవకుండా జరిగేటట్లుగా చెయ్యాలి. ఇది ఒక పద్ధతి. అలాగే శ్రీరంగనాథుడికి నిత్యము ఆరాధన చెయ్యటం కోసం ఉన్నవి వారం రోజులు. ఆ వారం రోజులు ఆరాధన చెయ్యాలి అనేటటువంటి దృష్టితోటి రామచంద్ర స్వామి 7 రూపాలతో శ్రీరంగంలో ఆలయంలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అది మీరు పెద్దల ద్వారా విని ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను కేవలం పేర్లు మాత్రం చెప్తాను. మనం శ్రీరంగం వెళ్తాం కదా, అందరం వెళ్దాం హాయిగా. శ్యామల గారిని కూడా తీసుకెళ్దాం, అప్పుడు కొంచెం అన్ని ఉపయోగాలు చేసి వాళ్ళు ఎవరితోనైనా రాగలిగితే అన్వయించేటట్లుగా చూద్దాం. ఇంత అందంగా కావేరిని వర్ణించారు కదా, మరి అంచేత ఆ శక్తి అవకాశం వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళకు ఉంటే మాత్రం బెంగ లేకుండా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం ఏవేవి చూడాలి జాగ్రత్తగా అని. అందుకని రాముడు అక్కడ 7 రూపాలతో ఉంటాడు. 7 రామ సన్నిధులు శ్రీరంగంలో ఉంటాయి. అది గుర్తించారో లేదో, 7 కూడా రాముణ్ణి మనం శ్రీరాముడు అని కామన్ గా అంటాం కదా. పట్టాభిరాముడు అని అంటాం మనం. కళ్యాణ రాముడు అని ఆయనని రకరకాలుగా రాముడు అని మనం పిలుస్తూ ఉంటాం చూసారా. పట్టాభిరాముడిగా మేల్ పట్టాభిరామన్, కీష్ పట్టాభిరామన్ అని మనకి 2 సన్నిధులు ఉంటాయి. ఎక్కడ అనేది ఇప్పుడు చెప్పుకుంటే మనకు సమయం చాలదు, తిరుమంగయాళ్వార్ల వైభవాన్ని చెప్పుకోవాలి కాబట్టి ఇవి మాత్రం పేర్లు మాత్రం మనం గుర్తు పెట్టుకుందాము. ఎవరికైనా తెలిస్తే నేను ఒక్కటి వదులుతాను, చెప్పగలిగితే వాళ్ళు చెప్దురు. కానీ శ్రీరంగ యాత్ర చాలా సార్లు చేశారు కాబట్టి. మేల్ పట్టాభిరామన్, కీష్ పట్టాభిరామన్ అంటే తురుష్కుల దండయాత్రలు చాలా జరుగుతూ ఉండేవి కాబట్టి బయట ఉండేటటువంటి పెరుమాళ్ళని తెచ్చి లోపల ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారనమాట అక్కడ. అలాగే శ్రీరామన్, కళ్యాణ రామన్, కోదండ రామన్ అని 3 సన్నిధులు ఉంటాయి. కోదండరాముని సన్నిధి అది మాత్రం బాగా అందరికీ స్పష్టంగా తెలుస్తుంది, పుష్కరునికి అటువైపు ఉంటుంది ఆ సన్నిధి. అలాగే శ్రీరామర్ అని ఉంటుంది, అలాగే కళ్యాణ రామన్ అని సన్నిధి ఉంటుంది. ఇప్పటికి 5 వచ్చాయి, ఇంకా 2 రావాలి. ఈ రెండింటిలో తోపురామన్ సన్నిధి అని ఒకటి ఉంటుంది, భోజరామన్ అనేటటువంటి సన్నిధి ఒకటి ఉంటుంది. ఈ 7 సంఖ్య వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నది శ్రీరంగరాజస్తవం కాబట్టి ఆ శ్రీరంగరాజనాథుని ఆలయ వైభవాన్ని తెలియచేసే 7 సంఖ్యని మనం ఇవాళ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చెప్పడం నా విధి అనమాట. మీరు అడగరు, మీకు తెలియదు పాపం, కానీ ఈ 7ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలంటే ఎలాగా అంటే
శ్రీరంగంలో రంగనాథుని సేవ కోసం నిత్య తిరువారాధన చేస్తున్నాడా అన్నట్లుగా రామచంద్రస్వామి 7 రూపాలలో 7 సన్నిధులలో అక్కడ వేంచేసి ఉంటాడు అనేదాన్ని మనం ఇవాళ తెలుసుకున్నటువంటి నిన్నటి శ్లోకానికి సంబంధించిన ఒక విశేషంగా గుర్తుపెట్టుకుందాం. శ్రీరంగం వెళ్ళినప్పుడు అప్పుడు మనం చూద్దాం 7 సన్నిధులకి వెళ్ళి రామచంద్ర స్వామికి మనం దాసోహం పెట్టుకుందాం. కావాలంటే 1-2 రోజులు ఎక్కువే ఉందాం, అక్కడ ఏం పోయింది, మన శ్రీరంగమే కదా, మళ్ళీ ఎప్పుడు ఉంటాం అనుకుని కార్యక్రమం హడావిడి కాకుండా మనం హాయిగా అన్ని చూసుకుంటూ వద్దాం. మన అదృష్టం కొద్దీ మనకప్పుడు స్వామి బద్రీనారాయణ భట్టర్ స్వామి వారు చాలా విశేషాలు చూపించారు. కానీ ఇప్పుడు అడిగితే చెప్పగలుగుతామా చెప్పండి? వారు చెప్తూ ఉంటే ఓహో ఓహో అనిపించింది, ఇదా విశేషం అనిపించింది. కానీ మానవులం కదా, అలాగ మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకుండా ఉండడానికి అభ్యాసాలు చేయించాలి కదా, టాస్క్లు. అందుకే కదా ఉన్నారు జానకమ్మ గారు. ఇప్పుడు నేను ఒక మంచి విషయం మీకు చెప్పాను కాబట్టి మీరు 7 సంఖ్యని గురించిన నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్తే మనం ముందుకి సాగిపోతాం. ఈ ప్రశ్న కూడా ఎలాగా అంటే, మనకి నాలాయిర దివ్య ప్రబంధం ఉంది. ఈ నాలాయిర దివ్య ప్రబంధంలో మొదలాయిరంలో 7వ ప్రబంధం ఏది? మొదలాయిరంలో 7వ ప్రబంధం ఏది? ఆ నాలాయిరం అనుసంధానం చేసేవాళ్ళు వెంటనే ఆన్సర్ చెయ్యాలి. 7వ ప్రబంధం, మొదలాయిరంలో 7వ ప్రబంధం. ప్రశ్న జాగ్రత్తగా గమనించుకోండి మీరు. మొదలాయిరంలో పల్లాండుతో ప్రారంభమవుతుంది కదా, పల్లాండుని వేరుగా, వెరీ గుడ్, వచ్చింది కరెక్ట్ ఆన్సర్, తిరుమాలై అనేది పెడుతున్నారు. తిరుమాలై అని పెట్టితే అమలనాథ పిరాన్ అని పెడుతున్నారు. ఎక్కడ గాబరా పడకండి మీరు. 7వది ఎలా చెప్పుకోవాలి అని అంటే, పల్లాండుతో ప్రారంభమవుతుంది కదా మొదలాయిరం. పల్లాండు వేరే ప్రబంధంగా చెప్తారు మనకి 24 ప్రబంధాలు. అందుకే పిల్లలు చిన్నప్పుడే మనం నేర్చేసుకోవాలి. ఈ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. చిన్న పిల్లవాడి చేత ఎన్ని ప్రబంధాలు ఉంటాయి నాయనా, ఈ రామానుజులు ఎలాగా ఆ రామానుజులు ఎలాగా అని చెప్పిస్తున్నటువంటి ఒక వీడియో. ఆ పిల్లడు చక్కగా ముద్దుగా చెప్తున్నాడు. అలా చిన్నప్పుడు నేర్పిస్తేనే గుర్తుంటాయి. తర్వాత మనం ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. అలా పల్లాండుని వేరుగా తీసుకుందాం, 24 ప్రబంధాలు అవుతాయి మొత్తం నాలాయిరంలో. అందులో మొదలాయిరం కనుక తండ్రి రాసినవి 2, తర్వాత రాసినవి 2, అమ్మాయి రాసినవి 2, ఆ వరుసలో వచ్చేస్తాయి మనకి. అంటే పల్లాండు పెరియాళ్వార్ తిరుముషి, తిరుప్పావై, నాచియార్ తిరుముషి, ఇవి మనకి. నాచియార్ తిరుముషి తర్వాత పెరుమాళ్ తిరుముషి, కులశేఖరుల యొక్క పెరుమాళ్ తిరుముషి వస్తుంది. అది 5వ. ఆ తర్వాత మనకి తిరుచంద విరుత్తం అనే ఒక ప్రబంధం ఉంటుంది. తర్వాత తిరుమాలై, ఆయన రాసినదే తిరుప్పళ్ళి ఎഴുచి, తర్వాత అమలనాథపుర, తర్వాత కన్నినం సిరుత్తాంబు ఉంటాయి. మీరందరూ చదువుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అందులో 7వ స్థానానికి వచ్చినటువంటి ప్రబంధం మనం తీసుకుంటే అది పల్లాండుని కలుపుకుంటే 7వ ప్రబంధం. అది కూడా శ్రీరంగనాథుని వైభవాన్ని చెప్పేటటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధం అని మనం తెలుసుకుంటూ అలా అప్పుడప్పుడు ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆ 7 ఆవరణలు అని మనం చెప్పుకున్నాం. 7 ఆవరణలు అంటే ఇది పృథివీ కాబట్టి జలము, వాయువు అలా తీసుకుంటూ వెళితే 7వ ఆవరణం ఏది? నిన్న మనం అది చెప్పుకున్నాము. 7 ఆవరణల పేర్లు చెప్పుకున్నాం. 7వ ఆవరణం ఏది అంటే అవ్యక్తం అనేది 7వ ఆవరణ అని చెప్పబడుతుంది. శ్రీరంగ ప్రాకారాల గురించి చెప్పేటప్పుడు కూడా ప్రాకారాలలో మొదటి ప్రాకారం అనంటే మనకి ద్వారపాలకులు, నగరపాలకులు దగ్గర ఎలా కన్ఫ్యూజన్ వచ్చిందో అలాగే మనం వెళ్ళేటప్పుడు మొదటిదా, మనం వచ్చేటప్పుడు మొదటిదా అనేటటువంటి సందేహాలు అక్కర్లేదు. స్వామికి నిర్మాణం చేసినప్పుడు స్వామి ఎక్కడ ఉంటే అక్కడ కదా మొదటి ప్రాకారం మనకి ఏర్పడుతుంది. అంచేత ధర్మవర్మ ప్రాకారమే మొదటిది అవుతుంది. అలా పైకి రాగా 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 మనం ఇప్పుడు ప్రవేశించేది ఏమవుతుంది? 7వ ప్రాకారంగా చెప్పబడుతుంది అని మనం అనుకుంటూ ఇక నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒక్కసారి మనం జితబాహ్య అనే శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుంటూ తిరుమంగయాళ్వార్ల యొక్క వైభవాన్ని కొంతవరకు మనం ఇవాళ అనుకుందాం. పాశురాలు కూడా నిన్న చెప్పాను కాబట్టి వాటిని మీరు చివరిలో అనుసంధానం చేసుకుందరు గాని.
ఇందులో ప్రణమేమ హి అని విడివిడిగానే పెట్టుకుందాము. హి అనేది ప్రసిద్ధమైనటువంటి అవ్యయం. ప్రణమేమ అంటే నమస్కరిద్దుము గాక, ప్రణామము చేయుదుము గాక అని ఉంటుందన్నమాట. ఇంకొకటి ఎక్స్క్రైజ్ అనుకుందాను కానీ ఇప్పుడు వద్దు, మనకి మళ్ళీ సమయం చాలదు. దేనికి ప్రణమేమ అంటే పరకాల కవి వేటినైతే నిర్మించారో వాటికి నమస్కారము అని ఒక అర్థము, నిర్మించినటువంటి పరకాలులకి నమస్కారము అని కూడా రెండు అర్థాలలో మనం దీన్ని చెప్పుకోవచ్చు. పరకాల కవి విదధే, పరకాల కవి వాటిని నిర్మించారు, తాన్ ప్రణమేమ వారిని నమస్కరిస్తున్నాను అని అనుకోవచ్చు. లేదా పరకాల కవి చేత నిర్మింపబడినటువంటి ఆ మణి మండప వప్రగణాన్ ప్రణమేమ, అలాంటి మణిమండపాలని ప్రాకారాలని ప్రణమేమ నమస్కరిస్తున్నాను అని అన్నారు. అంచేత విదధే అనేది ప్రణమేమ అనేవి రెండు క్రియాపదాలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి అని అనుకున్నాం. ఆ నిర్మాణం ఎలా సాగింది అంటే అవైదికులని వైదికులుగా మారుస్తున్నారా అన్నట్లుగా అని చెప్పి జిత బాహ్య జినాది మణి ప్రతిమా అపి, జయించినటువంటి బాహ్య మతములకు చెందిన విలువైనటువంటి విగ్రహములను కూడా వైదికయన్ ఇవ వైదికంగా చేస్తున్నారా అన్నట్లుగా రంగపురిలో మణిమండప వప్రగణాన్ విదధే అన్నారు మనకి ఈ శ్లోకంలో. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏవి అంటే పరకాల కవిహి అంటున్నారు, పరకాలులని కవిగా చెప్తున్నారు అన్నమాట. కవి అనంటే అన్ని రకాలైనటువంటి కవిత్వాలని చెప్పగలిగేటటువంటి వైభవం కలిగిన వారు ఆయన. పరకాల మునీంద్రులకి చతుష్కవి శిఖామణి అనేటటువంటి ఒక బిరుదం ఉంది. మీరు తిరుమంగయ్య ఆళ్వార్ల చరిత్రని చదువుకున్నప్పుడు ఈ పదాలు ఈ బిరుదులు అన్ని వస్తూ ఉంటాయి. ఏమంటారు ఆయనని? చతుష్కవి శిఖామణి అని అంటారు. అంటే 4 రకాలైనటువంటి కవిత్వాలని చెప్పడంలో దిట్ట ఆయన అని అర్థం. ఆ 4 కవిత్వాలు ఏవి అంటే ఇప్పుడు మనం రంగరాజస్తవం చదువుకుంటున్నాం చూసారా, ఇది ఆసు కవిత్వం అంటారు. అంటే ఇలా కూర్చొనో రాసుకొనో ఆలోచించో చెప్పేది కాదు, అలా మనస్సులో కలిగిన భావాలని ఆసువుగా చెప్పేయడం అన్నమాట. దాన్ని ఆసు కవిత్వం అంటారు. ఆసు, చిత్ర, బంధ, విస్తర కవిత్వములు అని 4 రకాలైనటువంటి కవిత్వ భేదాలని మనకి చెప్తారు. ఎందులో చెప్పమంటే అందులో కవిత్వాన్ని అందంగా చెప్పగలిగేటటువంటి మహానుభావులు అని ఈ మనకి పరకాల కవి అనడానికి కారణం అది అని అంటారు. ఇందులో జయించటం అనేటటువంటి ఒక మాట ఉంది, దాంతోటే శ్లోకం ప్రారంభం అవుతోంది. జయించిన అని అంటున్నారు. ఎవరిని జయించారు అని అంటే మనకి మన చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రకృతిలో చేతనములు అచేతనములు అని 2 ఉంటాయి కదా. మనం ఎవరినైనా గెలిచేము అని అనుకోండి, అంటే చేతనులని గెలిచామా లేకపోతే అచేతనాలని గెలిచేరా అని అంటే వేటిని వైదికయన్నివా చేతనులని వైదికయులుగా మారుస్తున్నారా అచేతనాలని వైదికంగా మారుస్తున్నారా అని అంటే ఇక్కడ చేతనాలని మారుస్తున్నారు అచేతనాలని మారుస్తున్నారు అని రెండిటికి 2 ఉదాహరణల్ని ఇస్తారు. మనకి స్పష్టంగా వాక్యార్థంలో చెప్తే మణి ప్రతిమా అని అన్నారు కాబట్టి మణిప్రతిమ అంటే అది అచేతనం కనుక ఆ అచేతనాన్ని కూడా శుద్ధి చేసి వైదికంగా మారుస్తున్నారు. ఎంచేత అంటే వైదికపురి ఇది, ప్రణవపురం ఇది, ఓంకారపురం ఇది. ఆ ఓంకారపురంలోకి వచ్చిన తర్వాత అన్ని వైదికములే అవుతాయి కానీ అవైదికములుగా ఉండేటటువంటి అవకాశం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో మనం చదివే స్తోత్రాలు కానీ మనం చేసే పూజలు కానీ మనం కొలిచే దేవుళ్ళు కానీ చాలా కొత్తగా వచ్చేస్తున్నాయి. కొత్త కొత్తగా రకరకాలైనటువంటి విశేషాలు మనకి తెలుస్తున్నాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇంతకు ముందు ఇవి రాలేదు ప్రచారంలోకి అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు మనకి తెలియలేదు అని అంటే కారణం ఏమిటి? ఇది వరకటి వారు వైదికంగా ఉండేవారు.
అంటే వేదంలో చెప్పినటువంటి వాటినే, వేద సంబంధం కలిగినటువంటి వాటినే అనుసరణలోకి తెచ్చుకునేవారు. అది మనకి తెలిసినా తెలియకపోయినా వారి ఆచరణ అలా ఉండేది కాబట్టి మనం కూడా అదే ఆచరణలోకి వచ్చేసాం. ఇవాళ కోరికలు పెరిగిపోయాయి, ఆశలు పెరిగిపోయాయి, కొత్తదనం కోసం అన్వేషణ పెరిగిపోయింది. అందుకని ఏం చేస్తున్నాము అంటే ఎప్పుడూ రామాయణమే ఎందుకు పారాయణ చేయాలి, ఇంకోటి చేద్దాం అని అనిపిస్తుంది. రామాయణం స్థిరం అనేది మనకి లేకపోయినా, విష్ణు సహస్రనామం స్థిరం అనేది మనకి లేకపోయినా, ఎవరో ఏదో చేశారు, పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు అది చేసుకున్నారేమో, మనకి ఇది తెలుసు కదా, మనం ఎందుకు ఇది మానాలి అని మనకు అనిపించట్లేదు. ఏది పడితే అదే, ఏది పడితే అదే, ఎవరేది చేస్తే అదే. ఒక 10 మంది ముందు చేస్తారు, 100 మంది తర్వాత చేస్తారు, 1000 మంది తర్వాత చేస్తారు. ఓ 1000 మంది గళం, 1000 గళం, సహస్ర గళ ఆరాధన అంటారు దాన్ని. అక్కడి నుంచి అదే పట్టుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. అవన్నీ అక్కర్లేదర్రా, ఇవి మనకి చాలు అని పెద్దలు మనకి చెప్పిన వాటి మీద మనకి అలక్ష్యం కలుగుతుంది. ఈ పాసురాలు చదువుదామో స్తోత్రాలు చదువుదామో అంటే రారు. కొత్తగా వాళ్ళ గ్రూప్ ఒకటి ఉందండి, ఆ గ్రూప్ లో మేము జాయిన్ అయిపోతాం అంటూ వెళ్ళిపోతూ ఉంటారే. ఇది వైదికం అవైదికం అనేటటువంటి తేడా. పాపం ఎక్కడో కొండలలో ఉంటారు, ఎక్కడో పల్లెలలో ఉంటారు, వాళ్ళకి వేదం గురించి తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండదు. వాళ్ళకి మనస్సులో ఒక విశ్వాసం ఉంటుంది. అందుకని వాళ్ళ నమ్మకానికి తగినట్లుగా ఒక దేవతని ఏర్పాటు చేసుకుంటారు, ఒక ఆరాధన విధిని ఏర్పాటు చేసుకుంటారు, ఏదో నాట్యమో మిగిలినటువంటి విధులతో కొలుస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఆనందం. కానీ మనం అలా అయిపోవలసినటువంటి అవసరం లేదు అనే జ్ఞానం కోల్పోయి ఇప్పుడు వైదికంగా ఉన్న మనం కూడా అవైదికులం అయిపోతున్నాం. కానీ ఆనాటి రోజుల్లో పెద్దలందరూ ఏం చేశారు, అవైదికులని వైదికులుగా మార్చేవారు. అందుకే ఎవరైనా ఏదైనా పూజలు చెప్పినా, ఎవరైనా ఏదైనా పారాయణలు చెప్పినా మీరొక్కసారి మీ పెద్దలని అడగండి, ఇది వేద సంబంధమైనదా, ఇది ప్రమాణమైనదా కాదా అనేది తెలుసుకోండి తప్ప అది తెలియకుండా వేలం వెర్రిలా మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అనేది మొట్టమొదట మనం తెలుసుకుందాం. ఇక జయించటంలో అది వాదం చేసి జయించటం అనేది ఒకటి, అలా కాకుండా ఆ వస్తువుని పరిశుద్ధం చేసి వైదికంగా మార్చడం అనేటటువంటి 2 అంశాలు మనకి తిరుమంగయాళ్వార్ల చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 అంశాలని మనం తెలుసుకునే ముందు తిరుమంగయాళ్వార్ల యొక్క వైభవాన్ని సంగ్రహంగా అనుకుందాం. మిగిలిన ఆళ్వార్లందరి చరిత్ర ఒకటి అయితే తిరుమంగయాళ్వార్ల చరిత్రలో ఉన్నంత వైవిధ్యం మరెక్కడ, వారి జీవితంలో ఉన్నంత వైవిధ్యం మరెక్కడా మనకి కనిపించదు. పెరియాళ్వార్లు అయితే ఏదో పాపం ఎప్పుడూ తులసి మొక్కలు, తులసి వనాలు, ఆయనకేం డిస్టర్బెన్స్ లేదు, హాయిగా జీవితం అంతా అలాగే గడిచింది, అదృష్టవంతులు. అలాగే ఏ ఆళ్వార్లని తీసుకున్నా వారిది ఒకే మూసలో వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు చిన్న చిన్న మార్పులు తొండరడిప్పుడి ఆళ్వార్ల లాంటి వారి దగ్గర మనకు కనిపిస్తుంది. కానీ మనకి తిరుమంగయాళ్వార్లను చూస్తే మన జీవితమే కనిపిస్తుంది. మన జీవితంలో మనకి ముందుండే స్థితి ఎలా ఉంటుంది, భగవద్ అనుగ్రహం కలిగిన తర్వాత ఉండేటటువంటి స్థితి ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం అందరం ఎలాగైతే ఈ రజస్తమస్సులతో కూడినటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో పుట్టేమో అలాగే పుట్టారు ఆళ్వార్లందరూ కూడా. కానీ ఈ తిరుమంగయాళ్వార్లు ఎలా త్రిగుణాత్మకులైన వారు ఉంటారో అలాగే ఉంటారు. ఎలా ఉంటారు, వారు మనలాగే ఉండేవారు. మనం ఎలా ఉంటాం, మనంతటి వాళ్ళం మనం, మనకి తిరుగులేదు, మనం ఏదైనా చెయ్యగలం, మనం ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక అతిశయం కలిగి ఉంటాము మనం. అలాగే ఉన్నారు కదా తిరుమంగయాళ్వార్లు. ప్రారంభంలో ఏదైనా నేను చేస్తాను అనేటటువంటి స్థితిలో ఉంటే భగవంతుడు అనుగ్రహించాడు వారిని. సరే, ఆ కథంతా మనకు అక్కర్లేదు. ఆయన రాజుగా ఉన్నారు, ఆయన దొంగగా ఉన్నారు, ఆయన సేవకునిగా ఉన్నారు, ఆయన ప్రేమికునిగా ఉన్నారు. ఎన్ని కోణాలు చూడండి. ఒక అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకునే తీరాలి అనేటటువంటి ఒక అద్భుతమైన ప్రేమికుడు ఆయన, సేవకుడు ఆయన, చోరుడు ఆయన, ధీరుడు ఆయన, వీరుడు ఆయన, పరిపాలకుడు ఆయన. ఏదైనా చూడండి తిరుమంగయాళ్వార్లలో అద్భుతమైనటువంటి చరిత్ర వారిది. అలాంటి అతిశయాన్ని ముందు తగ్గించాలి అని అనుకున్న పరమాత్మ గర్వభంగం కలిగించటం కోసం ఆయనని అవమానించలేదు, అంతం చెయ్యలేదు. కానీ భగవంతుడు తిరుమంగయాళ్వార్లకి ఇచ్చినట్టుగా ఎవరికి అవకాశం ఇవ్వలేదేమో. ఎందుకంటే ఆఖరి కొడుకు కదా. తిరుమంగయాళ్వార్ల తర్వాత మరొక ఆళ్వార్లు ఆ పక్కకి చేరలేదు మనకి. ఎలాగైతే ఒక్కొక్క
పరంపరకి అక్కడ స్టాప్ ఉంటుందో అలాగే తిరుమంగై ఆళ్వార్ల తర్వాత ఆళ్వార్లు అని చేరేది ఎవరూ లేదు. అంటే మరి ఇద్దరు ఉన్నారు కదండి, మధుర కవులు ఆండాళ్ళు. ఒక కాలంలోకి రండి మీరు, తిరుమంగై ఆళ్వార్ల కాలం దగ్గర ఆ తర్వాతి కాలంలో మరెవరు మనకి చేరిన వాళ్ళు కనిపించరు. కాబట్టి తిరుమంగై ఆళ్వార్లని ఎంత అనుగ్రహించాడు పరమాత్మ అంటే, ఎవరికీ కనపడడు కానీ ఆయనకి కనపడ్డాడు, తన రూపాన్ని చూపించాడు. అందులో అలంకరించుకొని మళ్ళీ పెళ్లి కొడుకులాగా వచ్చి కనపడ్డాడు. ఇదొక ప్రేమ మనకి కనిపిస్తే. రూపాన్ని చూపించాడు. రూపాన్ని చూపించి ఊరుకున్నాడా? ఆయనకి మంత్రాన్ని ఇచ్చాడు. ఉద్ధరించడం అని అంటే మంత్రాన్ని కనపడి వెళ్ళిపోతాడు ఆయన, మళ్ళీ మనం మర్చిపోతాం. అలా కాకుండా మంత్రాన్ని తానే స్వయంగా ఇచ్చాడు. వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకో అని అనలేదు. ఇది ఎలాంటిదిట అంటే, నర్సరీలో చిన్నప్పుడే పిల్లల్ని పడేసి బేబీ ఉంటాయి కదా, బేబీ కేర్ సెంటర్లలో పడేసిన వాళ్ళ తల్లి కాదు నారాయణుడు తిరుమంగై ఆళ్వార్ల విషయంలో. ఎలాగా? స్వయంగా తన ఒళ్ళోనే కూర్చోపెట్టుకుని తానే ఉపదేశం చేశాడు మంత్రాన్ని అని అంటారు. కాబట్టి మంత్రాన్ని ఇచ్చాడు. మంత్రం చదివితే ఏమొస్తుంది? స్వామి యొక్క గుణ వైభవం తెలియాలి. ఆ గుణాలను ఎలా తెలుసుకోవాలి అంటే, ఆ కష్టం అక్కర్లేదని ఆ గుణాలనన్నింటినీ తెలిసేటట్లుగా దివ్య దేశాలన్నింటినీ చూపించాడు ఆయనకి. అందుకే మనకి తిరుమంగై ఆళ్వార్లకి అర్చామూర్తి పట్ల ఉండేటటువంటి ఆ ఊనిక అంతటిది అని మనం అనుకుంటున్నాం. ఎందుకు అన్ని దివ్య దేశాలు అన్ని మండప ప్రాకారాలు కట్టించారు అని అంటే, అది కారణమే ఏది అంటే, భగవంతుని యొక్క గుణములని ప్రకాశింపచేసేటటువంటి క్షేత్ర దర్శనం కలిగేటట్లుగా చేశాడు భగవంతుని యొక్క అనుగ్రహం. అంతేనా? తిరుమంగై ఆళ్వార్లు భగవంతుణ్ణి సేవించారు, మంత్రాన్ని పొందారు. ఆ తర్వాత వారు దివ్య దేశాల్లో భగవంతుని యొక్క కళ్యాణ గుణ అనుభవాన్ని చేసి ఉంటున్నారు. అంతేకాదు, ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణ వైభవ ప్రతిపాదకాలైనటువంటి దివ్య ప్రబంధాలు మిగిలిన ఆళ్వార్లకి లేని ఒక అవకాశం తిరుమంగై ఆళ్వార్లకు ఎక్కడొచ్చింది అంటే, వారి కాలం నాటికి అన్ని ప్రబంధాలు వచ్చేసాయి. వారితో రచింపబడినటువంటి ప్రబంధాలతో సహా మొత్తం 4000 దివ్య ప్రబంధం అంతా వచ్చేసింది. అందులో చేర్చబడింది తర్వాత ఇరామానుసన ఉత్తందాది అప్పటికి రాకపోయి ఉండవచ్చు, కానీ మిగిలినదంతా కంప్లీట్ అయిపోయింది మనకి అందులో. అంటే తిరుమంగై ఆళ్వార్లు దివ్య దేశాలని ఉద్ధరించారు, దివ్య ప్రబంధాలని ఉద్ధరించారు. ఎంత అద్భుతమో చూడండి. దివ్య దేశోద్ధరణో మండప ప్రాకారాలని కట్టడంతో చేశారు. దివ్య ప్రబంధ ఉద్ధరణో భగవంతుడు రంగనాథుడి దగ్గర దివ్య ప్రబంధ సేవాకాలం జరిగేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియకి ప్రారంభకులు అయినారు మనకి తిరుమంగై ఆళ్వార్లు అని చెప్తారు. తిరుక్కార్తి వైభవాన్ని గురించి చెప్పుకున్నప్పుడు దివ్య ప్రబంధాలు అనుసంధానం అవన్నీ మనం చెప్పుకున్నాం. అందుకే ఆయనకి మిగిలిన వారికి ఎవరికీ లేనన్ని బిరుదులు ఆయనకి ఉన్నాయి అని అంటారు. అయితే ఇప్పుడైతే మనం గొప్పగా చెప్పుకుంటామండి, కానీ తర్వాత ఆ సమాన కాలంలో అందరూ అంత గొప్పగా చెప్పుకోరండి. ఎవరు ఎంత ఎక్సలెన్సీ సాధించినా సరే, ఇప్పుడు మన స్వామివారు లాంటి వారు అలాంటి మహాపురుషుల మీద కూడా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే సమకాలీనులు ఎప్పుడు ఎంత ప్రతిభ ఉన్నా ఎంత సమర్థత ఉన్నా మెచ్చుకోరు. మీరు సంతోషంగా చెప్పచ్చు, ఇవాళ మా కాలక్షేపంలో జానకమ్మ గారు ఇలా చెప్పారండి అలా చెప్పారండి అని అనొచ్చు. ఇదేం కొత్త విషయం కాదులేండి అని కొట్టిపారేస్తారు ఒకరు. ఎందుకని? సమకాలీనులు మెచ్చరు. ఇదొక సరైనటువంటి స్వభావం. అలాగే ఒకసారి తిరుమంగై ఆళ్వార్లు దివ్యదేశ యాత్రకి వెళుతున్నారట. అలా వెళుతూ ఉండేటటువంటి సందర్భంలో అనుచరులు ఉంటారు కదా, ఆ అనుచరులు ముందు వెళ్లి తిరుమంగై ఆళ్వార్ల యొక్క కీర్తిని గానం చేస్తూ వారి బిరుదులని గురించి చక్కగా ప్రస్తావన చేస్తూ ఫలాని వారు వస్తున్నారు, ఫలాని వారు వస్తున్నారు, ఫలాని వారు వస్తున్నారు అని వాళ్ళు అంటున్నారట. అక్కడ ఏమంటున్నారు? ఏ దివ్య దేశం అది అంటే సీర్కాళి అనేటటువంటి దివ్యదేశం. కాళి శ్రీరామ విన్నగరం అని మనకి పెరియాళ్వార్ పెరుమాళ్ తిరుమజిలో ఒక దశకం కూడా ఉంటుంది. అదే నిన్న మనం చెప్పుకున్నాం కదా, చివరి పాసరం అనుసంధానం చెయ్యాలి అని. అలా ఈ అనుచరులు అంటారు, స్వామి శిష్యులందరూ కూడా ముందు వెడుతున్నారనమాట. వెళ్ళి ఏమని అంటున్నారు అంటే, మహానుభావులు ఈయన వస్తున్నారు అంటున్నారు. ఈ బిరుదులు జాగ్రత్తగా వినండి. అక్కడికి వెళ్ళి నాలు కవి పెరుమాళ్ వందార్ అంటున్నారు. నాలు కవి పెరుమాళ్, ఇప్పుడు చెప్పుకున్నాం కదా చతుష్కవి శిఖామణి అని.
అంటున్నారు. అరుళ్మారి వందార్. అరుళ్మారి అనేటటువంటి పేరు వారికి ఎవరిచ్చారో తెలుసా? తొండరడిప్పొడి ఆళ్వార్లు ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. తొండరడిప్పొడి ఆళ్వార్ల తోటని కొంచెం తప్పించి ప్రాకార నిర్మాణం చేస్తే తొండరడిప్పొడి ఆళ్వార్లు సంతోషించి ఇచ్చారని పెద్దలు మనకి చెప్తారు. అంటే తొండరడిప్పొడి ఆళ్వార్లు ఉన్న కాలానికి వీరు ఉన్నారు అనేది ఇంచుమించుగా వారిద్దరికీ ఒక కలయిక కలిగింది అని కూడా చరిత్రకారులు మనకి చెప్తూ ఉంటారు. తర్వాతి కాలంలో వీరు చిన్నవారై ఉండొచ్చు, వారు అప్పటికి చాలా పెద్దవారై ఉండొచ్చు. తొండరడిప్పొడి ఆళ్వార్లు పరకాలుల యొక్క ఈ ప్రవృత్తికి చాలా ఆనందపడ్డారు అని మాత్రం మనకి తెలుస్తూ ఉంటుంది. అరుళ్మారి వందార్ అంటున్నారు. అనుగ్రహం కలిగినటువంటి. మారి అంటే వర్షం కదా. అరట్టముక్కి వందార్ అంటున్నారు. అరట్టన్ అంటే మంచి పోతులా బలిసినటువంటి వ్యతిరేకుడు అంటే శత్రువు అని అర్థం. అరట్టముక్కి ఇది తిరుమంగై ఆళ్వార్లకే ఉండేటటువంటి ఒక బిరుదు అన్నమాట. ఇది ఒక దేశ్యం అంటే ఆ కాలంలో ఉండేటటువంటి ఆ దేశానికి అంటే మన మామూలు మన పామర భాష లాంటిది అనమాట. మన తెలుగు మనకి దేశ్యం, సంస్కృతం అంటే అది తత్సమం అని అంటారు. అలాగా అరట్టముక్కి అంటే శత్రువులని జయించినటువంటి మహానుభావులు వందార్ అని అన్నారు. అడయార్ సీఎం వందార్ అన్నారట. ఎవరైనా ఎదురొస్తున్నారా? రండి, సింహానికి ఎదురుగా వెళ్ళండి, అప్పుడు ఏమవుతుందో మీకే తెలుస్తుంది అన్నట్టు. సీఎం అంటే సింహం, అడయార్ సీఎం అంటే కిట్టని వాళ్ళకి సింహం లాంటి వాడు, అలాంటి ఆయన వచ్చాడు అన్నారు. ఆలినాడర్ వందార్. ఆలినాడర్ వందార్. తిరువాలి తిరునగరి కదా వారున్నది. ఆ ప్రదేశానికి చెందినటువంటి మహానుభావులు వచ్చారు. అందుకే ఆయన కట్టించినటువంటి ఆ ప్రాకారానికి ఇప్పటికీ కూడా ఆలినాడర్ ప్రాకారం అని అంటారు. మనకి శ్రీరంగంలో పైనుంచి వస్తుంటే అది 4వ ప్రాకారం అవుతుంది. ఆలినాడర్ వీధి అని ఆయన పేరుతో ఒక వీధి ఉంది. ఆ వీధిలో ఉండేటటువంటి ప్రాకారమే ఆలినాడర్ ప్రాకారం అని అంటారు. మళ్ళీ నేను చివరిలో మర్చిపోతానేమో, శ్రీరంగ క్షేత్రం దగ్గరికి రండి. ఇక్కడ ఒక విశేషం మీకు చెప్తాను. మనకి భట్టర్వారితో వెళ్ళినప్పుడు మనం 10 మంది ఆళ్వార్లని సేవించాం. తిరుమంగై ఆళ్వార్లు దశావతార సన్నిధులు కట్టించారు, తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు అనుకోండి ఇప్పటికీ. కానీ 10 మంది ఆళ్వార్ల సన్నిధులు కూడా శ్రీరంగంలో ఉన్నాయి. ఆళ్వార్లు అందరూ ఉన్న సన్నిధి కొత్తగా వచ్చినది, అది వదిలేయండి. అందరు ఆళ్వార్లు ఒక్క చోట లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. మనకు అందరినీ చూపించారు పరాశర భట్టర్ స్వామి వారు. గుర్తున్న వాళ్ళకి మరి తెలియాలి. ఆ పరాశర భట్టర్ స్వామి వారితో వెళ్ళినప్పుడు 10 మంది ఆళ్వార్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో మనకు చూపించారు. ఇప్పుడు తిరుమంగై ఆళ్వార్ల విషయం కాబట్టి తిరుమంగై ఆళ్వార్లు ఎక్కడ ఉంటారు చెప్పండి? మీరు చాలాసార్లు శ్రీరంగం వెళ్ళారు కదా. తిరుమంగై ఆళ్వార్ల సన్నిధి ఎక్కడ ఉంటుంది శ్రీరంగంలో అంటే? మీకు ఆలినాడర్ ప్రాకారం అని మనం అంటాం చూసారా, అది ఎక్కడ గరుడాళ్వార్ పక్కన అనగడం కంటే నమ్మాళ్వార్ల సన్నిధిలో ఉంటుంది. అక్కడే మనకి నమ్మాళ్వార్లు ఉంటారు. నమ్మాళ్వార్లతో పాటుగా మధుర కవి ఆళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు ఇద్దరు అక్కడ మనకి వేంచేసి ఉంటారు. ఎందుకంటే అది తర్వాత మనకి భగవద్ రామానుజుల కాలంలో అది ఆ ప్రతిష్ఠ చెయ్యబడింది అని అంటారు. సందర్భం వచ్చింది కనుక గరుడాళ్వార్లను ఎవరో ప్రస్తావన చేశారు కనుక ఒక మాట అనుకుందాం. ఇవి తమాషాలు, ఇవి నిజాలు కావు. ఎవరి మనస్సులో కలిగినటువంటి ఒక స్ఫురణ అన్నమాట ఇదంతా. శ్రీరంగంలో గరుడాళ్వార్లు కూర్చొని ఉంటారు కదా. గరుడాళ్వార్ల సన్నిధిలో ఆ గరుడు నిలబడి ఉండరు, కూర్చొని ఉంటారు కదా. అది కూడా పెద్ద గరుడు కదా, చాలా పెద్ద గరుత్మంతుని సన్నిధి విగ్రహం మనం అక్కడ చూస్తూ ఉంటాం. దీనికి ఏం చెప్తారంటే పెద్దలు, అంటే అనుభవంలో ఉన్న మాట అన్నమాట ఇది. ఎందుకుట అంటే నిజానికి బ్రహ్మ ఇక్ష్వాకు వంశస్థులకి ఆ పెరుమాళ్ళని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకోవాలి అని అనుకోడు కదా. ఆయనే వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఆ బ్రహ్మగారట సత్యలోకం నుంచి గరుత్మంతుణ్ణి పంపించాడట శ్రీరంగానికి. పెరుమాళ్ళని వేంచేప చేసుకొని రా అని పంపించాడట బ్రహ్మగారు. ఏం చేప చేసుకొని రావాలి అంటే, రంగనాథుడు ఇంత పెద్ద విగ్రహం కదా అని పెద్దగా శరీరాన్ని చేసుకొని వచ్చాడట గరుడు శ్రీరంగానికి. వస్తే రంగనాథుడు వెళ్ళాలి కదండి, మరి బ్రహ్మ రమ్మన్నాడండి, తీసుకురమ్మన్నాడండి అంటే డైరెక్ట్ గా కాదని ఎలా అంటాడు? అందుకని రంగనాథుడు అన్నాడట, కూర్చో వస్తాను
అన్నాడట ఆయన. అంటే ఈయన కూర్చున్నాడట, ఆయన వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు అని ఒక తమాషాగా ఆ సన్నిధి గురించి చెప్తూ ఉంటారు. మనకు ఒక సినిమా ఉండేది చిన్నప్పుడు పాతకాలంలో, ఉండమ్మ బొట్టు పెడతా అని ఒక సినిమా వచ్చేది. అందులో అందరి ప్రవృత్తి బావులేక లక్ష్మీదేవి ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అని సిద్ధపడినప్పుడు ఆ ఇంటి కోడలు ఆ లక్ష్మి అక్కడ స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశంతో బొట్టు పెట్టించుకోకుండా పునిస్త్రీ పడుచు వెళ్ళదు కాబట్టి ఉండమ్మ బొట్టు పెడతా అని ఆవిడ్ని ఆపి తాను వెళ్ళి తన ప్రాణాలని త్యాగం చేస్తుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ ఆ ఇంట్లోనే నిలిచి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. అలాగే రంగనాథుడికి ఇక్కడికి వచ్చాక మరి తిరిగి వెళ్ళాలని ఉండదుట. కానీ ఎవరి మనసు కష్టపెట్టడం ఇష్టం ఉండదు కాబట్టి ఆయన గరుత్మంతుడికి చెప్పినట్ట, ఇప్పుడే వచ్చేస్తాను కూర్చో అన్నాడట. అంతే గరుడు అలాగా కూర్చుని ఉన్నాడు అని ఆ సన్నిధిలో ఉండే ఒక విశేషాన్ని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ప్రాకారం అన్నమాట. ఇప్పుడు ఆలినాడర్ అనే పదం వచ్చింది కనుక ఆలినాడర్ ప్రాకారం అని అంటారు. ఆలినాడర్ వందార్ మంగయర్ వేందర్ వందార్ అంటే ఆడవాళ్లకి ఆకర్షణీయమైనటువంటి అందమైన రూపం కలిగిన మన్మధుని లాంటి వారు వచ్చారు. పరకాలర్ వందార్ అంటూ ఆ శిష్యులు ముందర చక్కగా పరాక్కులు పాడుతూ వస్తున్నారట. ఆ ఊళ్ళో ఆ దివ్య దేశంలో నాయనార్లు కూడా ఉంటారు కదా. మన ఆళ్వార్లు ఎలాగో అలాగే శివభక్తులు అయినటువంటి వారిని నాయనార్లు అంటారు. వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సంస్కారం కలిగిన వారు. అందులో ఒక శివ నాయనార్ ఉన్నారట. తిరుజ్ఞాన సంబంధ నాయనార్ అనే ఆయన పేరు అనమాట. ఆయన శిష్యులు అడ్డుకున్నారట. మేము ఒప్పుకోవండి, మా గురువు గారు ఉన్న ఊళ్ళో మీరు ఇలాంటి పెరుదులతో మీ గురువుని మీరు ప్రశంసించటానికి వీలు లేదు అన్నారు. ఇలాంటి తగు ఈ మధ్య మనం చూసినట్టు గుర్తు కదా, మనం కూడా ఒకసారి అనుభవించాం. మన సమతామూర్తి ప్రతిష్ఠ అయిన తర్వాత వచ్చినటువంటి కొన్ని కలకలాలలో ఇదొక రకమైనటువంటి కలకలం కూడా వచ్చింది, జగద్గురువు అనేటటువంటి దాని మీద. ఇది ఇప్పుడు కాదనమాట, ఎప్పటి నుంచో ఉంది. అందుకని మనకేం బెంగక్కర్లేదు. మా గురువు గారు గొప్పవారు, అలాంటి మహానుభావుడు ఉన్న చోట మీరు ఇన్ని బిరుదులు పెట్టి ఆయన్ని కొనియాడడానికి వీల్లేదు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? జీత అనేటటువంటి మాట, జయించిన అనడంలో ఎలా జయించారు అనడానికి అనమాట ఇది. అలా చెప్తే అప్పుడు పరకాల ఆళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు అన్నారట, సరే అయితే వారు ఎప్పుడు ఎలా ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షకి నేను సిద్ధంగా ఉంటాను, మనం వాదించుకుందాము అని అన్నారట. అంటే అలాగే అని అక్కడ ఉన్నారట. తనకి అనుకూలమైనటువంటి ఒక భక్తుల ఇంట్లో విడిది చేశారు తిరుమంగై ఆళ్వార్లు. విడిది చేసి ఆ ఇద్దరు కూర్చుని వాదన మొదలు పెట్టారు. వాదన కాదు, మన తాలూకు శక్తిని మనం ఒకసారి తెలుసుకుందాము అని. అప్పుడు తిరుమంగై ఆళ్వార్లు ఆ నాయనార్ని ఒక కవిత్వం చెప్పమని అడిగారు. వారు ఒక కవిత్వం చెప్పారు. చెప్తే ఎదురుగానే ఈ తిరుమంగై ఆళ్వార్లు అందులో ఉండేటటువంటి దోషాలని ఎత్తి చూపించారు అన్నమాట. ఇక్కడ దోషం ఉంది, ఇక్కడ దోషం ఉంది, ఇక్కడ దోషం ఉంది అని ఒప్పుకున్నారు. ఎందుకంటే సంస్కారవంతులైతే తప్పు చెప్తే ఒప్పుకుంటారు, తిరగబడరు. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్పండి కవిత్వం అన్నారు. చతుష్కవి శిఖామణి కదా వీరు, అందుకని వీరు అప్పుడు కవిత్వం చెప్పారట. ఆ చెప్పినదే మనకి పెరియ తిరుముజిలో 3లో 4వ దశకం అని అంటారు. ఒరు కురళాయ్ ఇరునిలం అనేటటువంటి దశకం అంతా ఆసుగా చెప్పేశారట తిరుమంగై ఆళ్వార్లు. చెప్పి అందులో చివరి పాసురం ఫలశ్రుతి పాసురంలో ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఉంటాయి. మీరు చివరిలో చదువుతారు కదా, అప్పుడు వస్తాయి. ఈ మాటలన్నీ కలుపుకుంటూ ఆయన చెప్పినటువంటి ఈ 10 పాసురాలు అని ఆయన అనుసంధానం చేశారు తిరుమంగై ఆళ్వార్. అప్పుడు విని ఆ నాయనార్లు చాలా ఆనందించి, ఈ బిరుదులన్నీ మీకే తగునండి, మీకే తగునండి, ఏ రకమైనటువంటి అభ్యంతరము లేదండి, అద్భుతంగా కవిత్వం చెప్పారండి, మీకు నేను ఇంకా ఒక కానుకని కూడా ఇస్తానండి అని తన చేతిలో ఉండేటటువంటి ఒక వేలాయుధాన్ని కూడా కానుకగా ఇచ్చి సంతోషించారు, అంగీకరించారు అని తిరుమంగై ఆళ్వార్ల గురించినటువంటి ఒక ఐతిహ్యం మనకి పెద్దలు చెప్తారు. ఇప్పుడు జీత అనేటటువంటి మాటలో జయించినటువంటి వైదికులు, వాళ్ళు కూడా వైదికులే కదా, నాయనార్లు అయినంత మాత్రం చేత వేదాన్ని అయితే విశ్వసిస్తారు కాబట్టి అలాంటి వారిని తీర్చిదిద్దారు. నిజానికి పరకాలుడు అంటే పరులెవరు అంటే వీళ్ళు మనకి వేద బాహ్య మతస్థులేమో ప్రమాణాన్ని పాడు చేస్తారు,
వేదాన్ని నమ్మినా కుదృష్టులైతే ప్రమేయాన్ని పాడు చేస్తున్నారు. ప్రమాణం మనకి వేదం, ప్రమేయం మనకి భగవతత్వం. ఈ రెండింటినీ పాడు చేస్తారు. వేదం ప్రమాణం కాదు అంటారు వేదబాహ్యమైనటువంటి మతాలు. వేదం ప్రమాణమే అంటారు, కానీ పరతత్వం విషయంలో వాళ్ళు తప్పుడు మాటలని చెప్తూ ఉంటారు, సమన్వయాలను చేస్తూ ఉంటారు. కనుక ప్రమాణాన్ని దూషించేవారైనా ప్రమేయాన్ని దూషించేవారైనా పరులే అవుతారు కాబట్టి, శత్రువులే అవుతారు కాబట్టి వాళ్ళకి కాలుని లాంటి వారు తిరుమంగయాళ్వారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఈయన్ని చూస్తే హడల్ అనమాట, యముణ్ణి చూస్తే హడలిపోయినట్లుగా అలా హడలేటట్టుగా తన వాదంతో తన పాండితి వైభవంతో వారిని జయిస్తూ ఉండేటటువంటి వైభవం కనుక పరకాలన్ అని పరకాలన్ వందార్ అంటారు. అదొక సన్నివేశం. ఇక జిన బాహ్య అంటున్నారు. జినహ అంటే జైనులు అని మనం అంటాం. ఆ జినహ అనే పదం సంస్కృతంలో దానికి అర్థం ఏమిటి అంటే జయించిన వారు, జయించిన వారు అని అర్థం అన్నమాట. జినులని జయించారు మన పరకాలు. ఇది చాలా విశేషం. అంటే అందరినీ జయించిన వారమని వాళ్ళు చక్కగా ధీమాగా ఉంటే అలాంటి వాళ్ళని కూడా జయించినటువంటి వారు మన మహానుభావులు తిరుమంగయాళ్వారు కనుక జిత బాహ్య అనడంలో ఆ జైనులని ఎలా జయించారు అంటే ఇదొక విశేషం. ఆ జైన బౌద్ధ జిన అంటే ఇక్కడ జైన మతం కాదు, వేదబాహ్య మతాలు అనొస్తే బుద్ధులు కూడా వస్తారు మనకి ఇందులో. ఒక బంగారుమయమైనటువంటి బుద్ధ విగ్రహాన్ని తెచ్చి ఎలాగైతే ఆ సొమ్ముతో శ్రీరంగ మండపాన్ని నిర్మించారో ఇది చరిత్రలో మనకి తెలుస్తుంది. 64 కళలలో దొంగతనం కూడా ఒక కళ కనుక మహానుభావుల దగ్గర ఏ విద్య ఉన్నా అది 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది, వాళ్ళలో కొరత ఉండదు. అలాగే మనకి పరకాలుల దగ్గర కూడా ఉన్నటువంటి విద్య చౌర్యం కనుక భగవంతుడు రంగనాథుణ్ణి వీరు ఆనందింప చేశారు దివ్య ప్రబంధ గానం చేసి. మీ ప్రబంధం వింటే సంతోషంగా ఉంది, రంగనాథుడు అన్నట్ట నాకు మండపాలు ప్రాకారాలు అలాంటివి కూడా కట్టించి నన్ను ఆనందింప చెయ్యి అని రంగనాథుడే ఆజ్ఞ ఇచ్చాడట. ఇస్తే ఏం చెయ్యాలి మరి, ఎలా కైంకర్యం చెయ్యాలి అంటే దానికి అక్కడ ఉండేటటువంటి వారు కొంతమంది ఒక సూచన చేశారట. ఇక్కడ దగ్గరలో నాగపట్టణంలో ఒక బంగారుమయమైనటువంటి బుద్ధ విగ్రహం ఉంది, దాన్ని తీసుకొచ్చి ఆ సొమ్ముతో ఇక్కడ మండప ప్రాకారాలు నిర్మించు అని ఒక ఉపాయాన్ని తీసుకున్నారు. సహజంగా ఉండొచ్చు, లేదా అక్కడ వాళ్ళు చెప్పి ఉండవచ్చు. వేదబాహ్యం కనుక దాన్ని వైదికంగా మార్చాలి అనేటటువంటి ఉద్దేశం కావచ్చు. అలా నాగపట్టణానికి వెళ్ళారు. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇంత వివరం మనకు ఎక్కడా ఉండదు, అందుకని జాగ్రత్తగా వినండి. ఇదైతే మనకి శ్లోకం అయిపోయినట్టే లెక్క. నాగపట్టణానికి వెళ్ళారు. వెళితే అక్కడ కూడా వాళ్ళేమి ఆ విగ్రహాలని అందరూ తీసుకునేటట్లుగా పెట్టరు కదా. మన ఈక్వాలిటీ దీంట్లో కూడా స్వర్ణమయమైనటువంటి భగవద్ రామానుజుల విగ్రహం ఉంది అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత కష్టం అవుతుంది దాన్ని దొంగిలించడం అంటే. ఆనాడు బుద్ధ బౌద్ధమతం అంతగా విజృంభించింది కాబోలు అక్కడ ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఉంది. ఇప్పుడు చూసారు వీరు, ఎటువైపు నుంచి చూసినా లోపలికి ప్రవేశించడానికి లేదు. ఒక దొంగకి ఉండేటటువంటి అన్ని ట్రిక్స్ ఆయన ఉపయోగించారు అనడానికి ఈ వివరం అన్నమాట. చూశారు ఏ ప్రాకారంలోంచి ఎలాగా వెళ్ళడానికి లేదు. ఎలా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ ఆలయ శిఖరం మీద ఒక చక్రం తిరుగుతూ కనిపిస్తుంది. అది వాళ్ళ నిర్మాణంలో ఉండేటటువంటి ఒక పద్ధతి కావచ్చు. మన సుదర్శన చక్రం అనే అనుకోక్కర్లేదు, ఒక చక్రం రక్షణగా అలాగా తిరుగుతోందిట. ఇప్పుడు అలా తిరుగుతూ ఉండేటటువంటి చక్రంలోకి వెళితే ఏమవుతావు, ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. ఒక ఆలోచన వచ్చిందిట ఆళ్వార్లకి. ఎలాగా అంటే ఇదొక్కటే దారి అని అనుకున్నారు వారు. అయితే ఇప్పుడు ఆ తిరుగుతూ ఉంటే వెళ్ళలేం, చక్రం ఆగేటట్లుగా చెయ్యాలి. ఎలాగా అని ఆలోచించి అరటి బోదెలని తెచ్చి చిన్న 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 ముక్కలుగా చేసి ఆ అరటి బోదెల ముక్కలని ఆ తిరుగుతూ ఉండేటటువంటి చక్రంలోకి వేస్తున్నారట. అలా కొంతసేపటికి వెయ్యగా ఏమైంది, ఆ అరటికి నార ఉంటుంది చూసారా, ఆ నార దానికి అలా దారాల్లాగా చుట్టుకుపోయింది. ఎప్పుడైతే అలా చుట్టుకుపోయిందో ఆ చక్రం తిరగడం ఆగిపోయింది. ఫ్యాన్ లో ఏదైనా అడ్డుపడింది అనుకోండి, అది అలా అటకాయించి ఆగిపోయినట్లుగా ఆ చక్రం
ఆగిపోయిందిట. ఆగిపోతే అప్పుడు ఆ మధ్యలో ఉండేటటువంటి ఆ జాగా ద్వారలోంచి లోపలికి తనకి అనువైనటువంటి ఒక సేవకుణ్ణి లోపలికి పంపించారట. పంపిస్తే అక్కడ కూడా ప్రతిష్ఠ చేసినప్పుడు ఏదో ఒక యంత్ర శక్తి ఉంటుంది కదా, ఆ యంత్రం ద్వారా ఆ విగ్రహాన్ని పట్టుకొని తీసుకొని రావడానికి సాధ్యం కాలేదు, కదలలేదు. ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ విగ్రహం కదిలింది. కానీ దానికి ఉండేటటువంటి శక్తి కూడా పోవాలి. ఆ విగ్రహానికి ఉండేటటువంటి రక్షణ ఎక్కడా అంటే అది ఆ స్థానంలో ఉంటే రక్షణ. కానీ ఆ విగ్రహం ఏమైందిట, కదిలి అటు ఇటు పరిగెట్టడం ప్రారంభం చేసిందిట. దాన్ని వెన్నంటి పరిగెట్టించి దాని స్థానం నుంచి దాన్ని తప్పించాడు ఈయన. అలా పరిగెట్టేసరికి ఆ స్థానం నుంచి బయటికి వచ్చేసరికి దానికి ఉండేటటువంటి రక్షణ వలయం కూడా పూర్తిగా మాయం అయిపోయింది, లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం ఈ వెళ్ళిన ఆయనకి పట్టులోకి వచ్చిందనమాట. ఇంకా పట్టుబడిపోతున్నాను అనేటటువంటి స్థితికి వచ్చినప్పుడట ఆ బుద్ధుని యొక్క ఆ విగ్రహంట అన్న మాటలని, ఆ కొటేషన్ ని కూడా మన వాళ్ళు మనకి చెప్తారు. ఆ విగ్రహం ఏ వరుస్తూ కింద పడిపోయిందిట అనంటే, నేనే దొరికేనా, బంగారంతో చేయించాలా, సీసంతో చేసుకోలేరా, ఇనుముతో చేసుకోలేరా, మట్టితో చేసుకోలేరా అని అంటూ, ఇత్తడి విగ్రహాలు పనికిరావా, రాగితో చేసుకోలేరా, బంగారమే కావలసి వచ్చిందా, నన్ను పట్టే మీ విగ్రహాన్ని, మీ ఈ బంగారం విగ్రహంతో సొమ్ము సంపాదించాలనుకుంటున్నారా అని అరుస్తూ ఆ విగ్రహం కింద పడిపోయింది అంటారు. ఈ కొటేషన్స్ మనకి దొరకవు. ఆ విగ్రహం అన్న మాటల్ని మనకి చెప్తారు. ఈయత్తాలాఘాదో ఇరుంబినాలాఘాదో. ఈయమంటే సీసం, సీసంతో అవదా, ఇరుంబినాలాఘాదో. మీకు డబ్బులు కావాలంటే ఇంకోటిలా చేసుకోండి. పూయత్తాల్ మిక్కదరు పూదత్తాలాఘాదో. 5 భూతాలున్నాయి, అందులో గట్టిదైనటువంటి మట్టి ఉంది, ఆ దీంతో చేసుకుంటే అయిపోదా మీకు. తైతైపిత్తనైన చెంబుగళాలాఘాదో. ఇత్తడి, రాగి ఇలాంటి వాటి మీకు సరిపోలేదా. మాయప్పొన్మేణుమో, ఈ బంగారమే కావాలా. మది తెన్నై పన్నుహైకే, నన్ను పట్టుకోవడానికి బంగారమే కావలసి వచ్చిందా, దీంతోటే మీ పని అవుతుందా అనంటూ ఆ విగ్రహం పడిపోయిందిట. అప్పుడు పట్టుకుని అప్పుడు దొంగిలించొచ్చారు కదా, దొంగ సొమ్మును జాగ్రత్తగా బహిరంగంగా పెట్టుకోవడానికి వీల్లేదు, వచ్చారు. ఏ దివ్య దేశానికి వచ్చారు మీరే చెప్పాలి. అన్ని నేను చెప్తే మళ్ళీ మీరు మర్చిపోతారు. ఏ దివ్య దేశం దగ్గరికి వచ్చి వారు ఆ పొలంలో ఆ విగ్రహాన్ని దాచారో మనకి చెప్తారు. ఆ దివ్య దేశం మాత్రం మీరు చెప్పండి. అప్పుడు మళ్ళీ ఆ విగ్రహానికి తీసుకునే ప్రమాదం వస్తే వాదించి జాగ్రత్తగా దాన్ని కాపాడి తెచ్చి ఆ వచ్చినటువంటి సొమ్ముతో మండప ప్రాకారాలని నిర్మించారు అని అంటారు. అంటే అవైదికంగా ఉండేటటువంటి ఆ ప్రదేశంలో తిరుక్కణంగుడి అనేటటువంటి ఒక దివ్య దేశం. ఆ తిరుక్కణంగుడిలోకి తీసుకుని వచ్చి దాన్ని అక్కడ దాచారు, మళ్ళీ పట్టుకుని వచ్చి దాంతో నిర్మించారు అని అంటారు. పాపం ఆ విగ్రహానికి వైదికమైనటువంటి ఆరాధన అంతవరకు లేదు, దానికి ఉపకారమే చేశారు అంటారు మన భట్టరు వారు. ఎలాగా అంటే వైదికయన్ ఇవా ఓంకారపురికి తీసుకుని వచ్చేశారు. వైదికమైనటువంటి ఆరాధనలు జరిగే చోట ఉపయోగపడేటట్లుగా ఆ సొమ్ముని వినియోగించారు కాబట్టి అని ఇక్కడ జీతా అనేటటువంటి మాటతో మనకి ఏం చెప్తున్నారు అంటే వైదికమైనటువంటి వైదికత్వాన్ని కలిగించటం చేతనులకి కలిగించారు, అచేతనములకి కలిగించారు. ఇక్కడ మణి ప్రతిమాహ అని అంటున్నారు చూస్తున్నారా. మణి ప్రతిమాహ అని బహువచనం చెప్తున్నారు. మనకి వారి చరిత్రలో ఒక సన్నివేశాన్నే విస్తారంగా మనకి చెప్తారు. కానీ మణి ప్రతిమాహ అలాంటి వాటితో చాలా ఉపయోగించి ఈ ఆలయ నిర్మాణాన్ని చేసి ఉంటారు అని చెప్తారు. అలాంటి వైభవం కలిగినటువంటి తిరుమంగయాళ్వార్లు పరకాలులు అని చెప్పడానికే మనకి ఆ స్వామిట శత్రువులకి దుష్ప్రేక్ష్యంగా ఉండేవారు. ఏషయ్యేదలన్ అనేటటువంటి ఒక దశకాన్ని గురించి మనం నిన్న అనుకున్నాం కదా. అందులో ఉండేటటువంటి ఫలశ్రుతి పాశనాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవాలి అని అనుకున్నాం కదా. అక్కడ మనకి దాని వ్యాఖ్యానంలో
మనకి రాస్తారు పెరియవాచాంబిళ్ళై, ఆయన ఒన్నలర్ ఓన్ అంటారు. అంటే శత్రువులకి దుష్ప్రేక్ష్యంగా ఉంటారు. ఆయన కనుక బయటికి వస్తే ఆయనని ఎదిరించి పోరాడేటటువంటి ధైర్యం ఎవరిలోనూ ఉండకుండా ఉండేటటువంటి వైభవం కలిగిన వారు కనుక పరకాల కవిహి అంటారు. ఆ పెరియ తిరుమడిలో 7 దశకంలో ఫలశ్రుతి పాసురంలో పెరియవాచాంబిళ్ళై చెప్పినటువంటి మ్యూట్ చేసుకోండమ్మా, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండమ్మా. పెరియవాచాంబిళ్ళై వ్యాఖ్యానంలో దీన్ని మనకి చాలా వివరంగా చెప్తూ అక్కడ భట్టరు వారి ఈ శ్లోకాన్ని మనకి ప్రమాణంగా ఇస్తారు. ఎదిరిగల్ తిరుమంగయ్యాళ్వార్ అழகு சென்று ఏర పురప్పట్టవారే ముషుక్కాయాగ తన్నిలే అవయుమెత్తనై అంటారు. ఒక రాయి వేస్తే చెట్టుకుండేటటువంటి ఆ పిందెలన్నీ రాలిపోయినట్లుగా ఈ స్వామి ఎదురుగా మొత్తం ఎదిరించే వాళ్ళందరూ మాడి మసైపోవలసినదే అంటారు. కనుక ఆయన పరకాలులు, ఆయన కవి అని రెండింటికి సరిపోయేటటువంటి ఇతివృత్తాలని మనం చెప్పుకుంటూ, జిత జయించిన అన్న చోట ఆ బుద్ధ ప్రతిమని ఎలా జయించి తీసుకొని వచ్చారో దాన్ని తెలియచేస్తూ, అలాంటి మహానుభావుల చేత నిర్మింపబడినటువంటి ఈ మణిమండపాలని ప్రణమేమా నమస్కారం చేస్తున్నాము అని అనుకుంటున్నా అని ఇందులో ఆ నమస్కారం ఎవరి పట్ల ఉండేటటువంటి ఆదరంతో అంటే పరకాలుల పట్ల ఉండేటటువంటి ఆదరంతో ఆ మండపాలకి కూడా మనం నమస్కారం చేస్తున్నాం. మనం చాలా రోజుల తర్వాత పాత ఇంటికి వెళితే అక్కడ మన పెద్దలు ఉండరు, తాతయ్యలు అమ్మమ్మలు ఆఖరికి తల్లిదండ్రులు కూడా లేని సమయాలలో మనం అక్కడికి వెళితే అక్కడ ఒక కుర్చీ కనిపించింది. ఆ కుర్చీలో ఎప్పుడూ మా నాన్నగారు పడుకొని ఉండేవారు. అక్కడ నాన్నగారు ఉంటే నమస్కారం పెడతావా, కుర్చీకి కూడా నమస్కారం పెడతావా అంటే కుర్చీకి కూడా నమస్కారం పెడతావు కదా. ఎందుకని? అది ఆ పెద్దల సంబంధం కలిగి ఉన్నది కనుక. అలాగే ఈ మండపాలు అచేతనాలే. మండపంలో దేవుడుంటే దండం పెట్టచ్చు, కానీ మండపాలకి కూడా దండం పెడుతున్నారు, ప్రాకారాలకి కూడా దండం పెడుతున్నారు. కారణం ఏమిటి అంటే తిరుమంగయాళ్వార్లు కట్టించినవి కావడం, పరకాల మునుల యొక్క పట్ల ఉండే ఆదరం చేత ఇవి కూడా ఆదరంగా నమస్కరించడానికి వీలైనవి అయి ఉన్నాయి అనంటూ ఈ శ్లోకాన్ని అందంగా చెప్తూ ఆ మండపాలు ప్రాకారాలు కూడా మనం నమస్కరించుకొని ముందుకు వెళ్ళాలి అంటారు. ఈ శ్లోకంలో మరొక విశేషం ఏమిటి అంటే వృత్త ఔచిత్యం అని ఇంతకు ముందు మనం చెప్పుకునేవాళ్ళం. అక్కడ ఉండే చెప్పే విషయాన్ని బట్టి వృత్తాన్ని అక్కడ ఉపయోగించడం చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ప్రహర్షిణి వృత్తం ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో తోటకం అనే ఒక వృత్తంలో ఈ శ్లోకం నిర్మించారు. తోటకం అనే వృత్తం పేరు తోటకమే, కానీ దాని అర్థం మనకి తెలియాలి అంటే తుట కలహ కర్మణి అని ధాత్వర్థం ఉంటుంది. తుటము అంటే ఆ ధాతువుకి అర్థం కలహం చెయ్యటం అని అర్థం అనమాట. ఇక్కడ కూడా జిత బాహ్యదినాది అనేటటువంటి చోట ఆ బాహ్య మతస్థులతో వీరికి కలిగినటువంటి వాద ప్రతివాదాలు కలహం అనేటటువంటి అంశాన్ని గురించి వివరణ చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని చెప్పేటటువంటి వృత్తం కూడా ఆ అర్థం కలిగినటువంటి వృత్తాన్ని ప్రయోగించటం అనేది భట్టరు వారి యొక్క వృత్తౌచిత్యాన్ని మనకి తెలియచేస్తోంది అని ఇందులో పెద్దలు ఇందులో వృత్తాన్ని తోటక వృత్తం అని ఉచితమైన వృత్తాన్ని ప్రయోగించి నిర్మించారు అని ఈ శ్లోకానికి మాత్రం మనం చెప్పుకుందాం. అన్నీ మనం చెప్పుకోలేం. అంతేకాదు తిరుమంగయాళ్వార్ల విషయంలో భట్టరు వారికి కలిగినటువంటి ఒక ప్రీతి, దాని గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. భట్టరు వారి వైభవంతో ఉన్న కావ్యం కదా, మనం స్వతం కదా చదువుకుంటున్నామో. అధ్యయనోత్సవాలు ప్రారంభమైన చేసినదే మనకి తిరుమంగయాళ్వార్లు కాబట్టి ఆ అధ్యయనోత్సవాలు ముందు 10 రోజులు తర్వాత 10 రోజులు పగల్పత్తు రాపత్తు అని జరిగితే 20 రోజులు జరిగేది 21 రోజుగా చేయడం అనేది దేనికి అంటే తిరునెడుందాండగో అనేటటువంటి దివ్య ప్రబంధ అనుసంధానంతో సంతోషించాడు పరమాత్మ. అప్పుడే పరకాలులో ఈ కోరికని కోరేరు. కాబట్టి ఈ పరకాలుల యొక్క వైభవాన్ని స్మరణకి తెచ్చే రీతిలో తిరునెడుందాండగోత్సవం
అని ఒక వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వారు భట్టర్ వారు అని అంటారు. తిరుమంగయాళ్వార్ల అధ్యయనోత్సవాన్ని, తర్వాత నాథమునులు దానికి ఒక వ్యవస్థని, తర్వాత భగవద్ రామానుజులు దాన్ని విస్తృతిని చేస్తే, తర్వాత కాలంలో వచ్చినటువంటి భట్టర్ వారు ఈ విషయంలో చేసినటువంటి ఒక వ్యవస్థ ఏది అంటే, ముందు రోజు తిరునెరందాండగోత్సవం అని తిరునెడందాండగం వారు చదవడం, తిరుమంగయాళ్వారు చదవడం, ఆ సన్నివేశానికి తగిన రీతిలో ఒక ఉత్సవం అక్కడ నిర్వహింపబడుతూ 21 రోజులు అధ్యయనోత్సవం చెయ్యడం అనేది అక్కడ వ్యవస్థ చేయడంలో భట్టర్ వారి కంట్రిబ్యూషన్ ఏది అంటే, తిరుమంగయాళ్వార్ల విషయంలో ఈ ఉత్సవాన్ని కూడా అందులో కలపడం అని అంటారు. ఈ సందర్భంగా ఆ తిరుమంగయాళ్వార్ల ఉత్సవాలు అన్ని దివ్య దేశాలలోనూ ప్రారంభమై ఉంటాయి, అన్ని దివ్య స్థలాలలోనూ ప్రారంభమై ఉంటాయి. 5 రోజులు, 3 రోజులు, 10 రోజులు యథావకాశంగా చేస్తూ ఉంటారు. అందులో ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి రీతిలో జరిగేటటువంటి 12 గరుడ సేవలు అనే ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం ఉంటుంది. అందరూ పెరుమాళ్ల దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటారు. మన పుట్టినరోజు అయితే మనం కోవిలికి వెళ్లి దండం పెట్టుకుని దేవుడు ఆశీస్సులు తీసుకుంటాం. కానీ తిరుమంగయాళ్వార్ల దగ్గరికే దేవుళ్ళందరూ వస్తారు. అక్కడ ఉండేటటువంటి అన్ని దివ్య దేశాలకి ముందు రోజు తిరుమంగయాళ్వార్లు వెళ్లి ఆహ్వానించి వస్తారు. ఆ సాయంకాలం నాటికి మొత్తం పెరుమాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. చాలా అద్భుతంగా ఆ ఉత్సవం జరుగుతుంది. ఆ వైభవం ఎప్పటికీ నిలిచి ఉండేటట్లుగా అందమైనటువంటి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి వైభవం కలిగినటువంటి తిరుమంగయాళ్వార్లు చేసిన సేవని మనకి ఇందులో తెలియచేస్తున్నారు భట్టర్ వారు. ఇది ఉపదేశాత్మకంగా మనం అనుసంధానం చేసుకుందాం.